వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్. నా పేరు రామయ్య అండి. ఈరోజు మీకు వీడియోలో అండి బోట్ నెక్ బ్లౌజ్ని కటింగ్ చేసే విధానం, బ్యాక్ పార్ట్ని, స్టార్ నెక్ని మీకు నిన్నటి వీడియోలో నేను మీకు ఈజీగా అర్థంలో చూపించానండి. ఫ్రెండ్, ఈరోజు వచ్చేసి ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్, బ్యాక్ బోట్ నెక్. ఈ బోట్ నెక్కి మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో షోల్డర్ అనేది మీకు నేను చూపించానండి. ఫ్రెండ్, చూసినట్టయితే ఇప్పుడు బోట్ నెక్ బ్యాక్ వచ్చేసి మనకి షోల్డర్ ఎంత ఉంటే అంతే పెట్టుకుంటాం కాబట్టి ఈ ఫ్రంట్ కూడా మనం అంతే పెట్టినాం అనుకోండి, డీప్ నెక్కి షోల్డర్ జారిపోతుంది. అది మనం ఎంత కటింగ్ చేసుకోవాలనేది మీకు నేను చాలా ఈజీగా అర్థమయ్యేలా నిన్నటి వీడియోలో వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ని, బ్యాక్ పార్ట్ని మనకి ఏ విధంగా కటింగ్ చేయాలనేది స్టార్ నెక్ని మీకు చూపించానండి. ఇప్పుడు ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు ఫ్రంట్ పార్ట్ని నార్మల్ నెక్, ఈ నార్మల్ నెక్ని ఏ విధంగా కటింగ్ చేసుకుంటే షోల్డర్ భుజం అనేది జారుకుంటూ ఉంటుందో ముందు భాగం అనేది మీకు నేను కటింగ్ అనేది మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కటింగ్ చేసే విధానం చూద్దామండి. చూసినట్టయితే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకున్నాం కదా నేను వీడియోలో. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని మనం ఈ యొక్క క్లాత్ పైన ఇలా మనం పర్చేసుకుందామండి. ఈ పర్చేసుకున్నప్పుడు ఈ ఖర్చు కోసం కూడా ముందు భాగంలో చూడండి, ముందు భాగంలో ఒక 1/2 ఇంచు మనకి యొక్క ఫోల్డ్ చేసుకొని మనం ముందుగా అటేపు జరుపుకొని ఉంచుకోవాలండి. ఎందుకంటే కుట్టేటప్పుడు ఖర్చు లోపల పోతుంది కాబట్టి టైట్ పట్టుకుంటుండటం కోసం ఈ ఖర్చు అనేది మనకి కొంచెం అనేది ముందు భాగం ఉండాలండి. ఉండే విధంగా చూసుకొని మీరైతే ఫోల్డ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి ముందు వచ్చేసి మనం ఇప్పుడు క్రాస్ కటింగ్ చేసుకోవచ్చు, నార్మల్ కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏ విధంగా ఏ కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందో మనకి వాళ్ళు అడిగినప్పుడు మీకు ఏ బ్లౌజ్ కావాలంటే ఆ బ్లౌజ్ ఏ విధంగానైనా కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వచ్చేసి ఇది ఇప్పుడు మనం ఇలా అయితేనేమో మనం బోట్ నెక్ కాబట్టి మనం ఫ్రించెస్ కటింగ్ చేసుకోవచ్చు, లేదు క్రాస్ కటింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ క్రాస్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తానండి. ఇప్పుడు మనం ఇది వచ్చేసి ఈ ఫోల్డ్ చేసుకున్నది వచ్చేసి మనకి ఫ్రించెస్ కటింగ్ చేసుకోవడానికి స్ట్రేట్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి క్రాస్ కటింగ్ అనేది నేను చూపిస్తానండి. క్రాస్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో అనేది ఇప్పుడు నేను చూపిస్తానండి. ఈ ఫోల్డ్ వచ్చేసి మీకు అర్థం కావాలని వచ్చేసి నీ ఫోల్డ్ పెట్టి చూపించింది దేనికోసం అంటే మీకు ఈ ఫ్రించెస్ కటింగ్ చేసుకోవడం కోసం అనేది ఈ ఫోల్డ్ అనేది నేను పెట్టి చూపించిన. ఇప్పుడు క్రాస్ కటింగ్ చేసే ఫోల్డ్ అనేది మీకు నేను చూపిస్తానండి. ఫ్రెండ్, ఇప్పుడు మనం ఈ క్రాస్ కటింగ్ అనేది మనం చేస్తున్నాం కాబట్టి మనం క్రాస్ వచ్చే విధంగా ఇలా చూసుకోవాలండి. ఫ్రెండ్, ఇక్కడ ఈ షోల్డర్ భుజం కానించి మనకి ఇక్కడ చంక ఆర్మల్ కింద నుంచి 2 సమానంగా వచ్చే విధంగా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్. చేసుకున్న తర్వాత 2 ఇంచులు ఇలా మనం ఫోల్డ్ చేసుకోండి ఫ్రెండ్. ఈ 2 ఇంచులు ఫోల్డ్ చేసినట్టయితే మీకు చాలా ఈజీగా మనకి ముందు భాగం కొంచెం షేప్ బెల్ట్ పట్టి వస్తుంది కాబట్టి దానికోసం మీరు కొంచెం 2 ఇంచులు ఫోల్డ్ చేసుకొని మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, 14 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం క్రాస్ కటింగ్ అనేది మనం ఫ్రంట్ పార్ట్కి ముందు డీప్ నెక్ మనకి షోల్డర్ భుజం జారకుండా ఏ విధంగా కటింగ్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దామండి. మనం ఇలా మార్క్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్, మనకి ఈ విధంగా మార్క్ చేసుకున్నట్టయితే మీకు పర్ఫెక్ట్గా అనేది ఉంటుందండి. చాలా ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ముందు షోల్డర్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి వచ్చేసి ఎంత ఉన్నది, 15 ఇంచులు ఉన్నది. ఈ 15 ఇంచుల షోల్డర్ పెట్టినప్పుడు మన ముందు భాగంలో షోల్డర్ అనేది జారిపోతుంది. అలా లేదు అనుకుంటే ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్, ఇలాగా ఇది మనకు కావాల్సింది ప్లేస్ అండి. ఇది ఇలా చూసుకున్నప్పుడు మనకి చూడండి ఫ్రెండ్, ఒకసారి మార్క్ చేసి చూద్దామండి. ఇలా ఉన్నది కదా. ఇప్పుడు మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలా, ఎంత తగ్గించుకోవాలా చూడండి ఫ్రెండ్. చూసినట్టయితే 1.5 ఇంచులు మనం ముందుగా తగ్గించుకోవాలి. ఈ యొక్క చంక డౌన్ అనేది తగ్గించుకోవాలి. ఈ 1.5 ఇంచులు మనకి ముందుకు రావాలండి. ముందుకు రావాలని చూడండి ఫ్రెండ్, ఇక్కడ ఎంత ఉన్నది, షోల్డర్ భుజం 2.5 ఉన్నది. మనకి ఇక్కడ కూడా ఈ యొక్క నెక్ అనేది 3 ఇంచులు తీసేసుకున్న తర్వాత 1.5 కాడ ఉన్నది. ఇప్పుడు మనం ఇది వచ్చేసి చూడండి ఈ విధంగా రావాలండి. ఈ విధంగా వచ్చినప్పుడు మీకు షోల్డర్ భుజం అనేది జారకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్ మీకు ఎంత కావాలన్నది అంత పెట్టుకోవచ్చు అండి. నెక్ వాళ్ళ సైజుని బట్టి పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. నేను 9 ఇంచుల నెక్ అయితే పెడుతుందండి. ఇప్పుడు మనం ముందు భాగాన్ని కూడా ఇలా మనం డబ్బా ఆకారంలో ముందుగా డ్రా చేసుకున్నట్టయితే నెక్ ఎంత సైజు ఉన్నది అనేది మనకి అర్థమవుతుందండి. చూడండి, ఇలా డ్రా చేసుకోవాల్సి ఉంటుందండి. చూసుకున్నట్టయితే ఈజీగా మీకు కటింగ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా మనకి ఏ సైజు కట్ చేసుకోవాలన్నా ముందుగా ఇలా డ్రా చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి, తర్వాత చూడండి ఇక్కడ నుంచి మనకి ఫ్రంట్ కానించి 4.5 కానించి ఒక మార్క్ చేసుకోవాలి. 4.5 అంటే ఒక 1/2 ఇంచు మన ఖర్చు కోసం మనం డాట్ కుట్టుతాం కాబట్టి దానికి తీసేసుకోవాలండి.
4 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. మనం ఇక్కడ వచ్చేసి ఈ సెంటర్ 4.5 ఉన్నది కదా, మనకి 3 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు చేసుకొని ఇక్కడ డాట్ అనేది మనం కుట్టుకోవడానికి మనం అదే వచ్చేసి మనకి ఆ 3.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. మనం ముందు మనం వచ్చేసి షోల్డర్ భుజం ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్కు షోల్డర్ జారుద్ది. ఆ జారకుండా ఉండాలంటే ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తానండి. మీకు ఈజీగా మీకు అర్థమయ్యేలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అసలు మీకు ఎలాంటి డౌట్ అనేది లేకుండా బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా ముందుగా మనం కట్ చేసుకున్న తర్వాత మీకు ఎంత కట్ చేయాలనేది మీకు నేను వివరించి చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందు నెక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ చేసుకున్న కానీ ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం చూడండి, ఈ యొక్క బ్యాక్ మనం ఎంత తగ్గించుకుంటున్నాం అనేది ఇప్పుడు మనం ఒకసారి చూడాలి. చూడండి, మనం ఇక్కడ నుంచి చూసినట్టయితే ఇలా మనం పెట్టుకోవాలండి. పెట్టి ఇక్కడ అంటే 1.5 నుంచి 2 ఇంచులు షోల్డర్ అనేది తగ్గాల్సి ఉంటుందండి. అప్పుడే మీకు షోల్డర్ అనేది జారకుండా పర్ఫెక్ట్గా అనేది మీకు వచ్చేస్తుందండి. చూడండి, ఈ విధంగా కట్ చేయాలండి. ఈ విధంగా కట్ చేసినట్టయితే మీకు అసలు డౌట్ అనేది లేకుండా ఈజీగా మీరు కుట్టేయచ్చు. ఇది తీసేసుకున్నాం కాబట్టి మీకు షోల్డర్ అనేది జారదండి. చూడండి, కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఒకసారి మీరు ఏం చేయాలంటే ముందు భాగాన్ని కొంచెం లైట్గా మనం ఇలా డౌన్ చేసుకోవాలండి. కొంచెం చేసుకోవాలి. ఆ తర్వాత ముందు భాగంలో కూడా కొంచెం ఇలా మనం ఒక 1/2 ఇంచు ఇలా మనం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఎంత డాట్ వేసుకోవాలనేది ఒకసారి డాట్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మీద ఇలా మనం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందు భాగాన్ని కట్ చేసుకున్నాం కదా, ముందు భాగానికి మనం ఫ్రంట్ పార్ట్ డాట్ అనేది వేసుకోవాలండి. ఈ డాట్ ఎంత సైజ్ చేసుకోవాలనేది ఒకసారి చూడాలండి. 3.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. 3.5 కాడ వేసుకున్న తర్వాత 2.5 కాడ ఒక మార్క్. సైజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా మనం మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇలా మనం 3 ఇంచులు హైట్ ఉండే విధంగా ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ మార్క్ చేసుకున్న తర్వాత ఇలా మనం డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ పాయింట్ వచ్చే విధంగా 3 ఇంచుల కాడ నుంచి వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా స్కేల్తో ఇలా మనం స్ట్రేట్గా వచ్చే విధంగా మనం ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోవాలి. ఇటు సైడ్ పోకుండా ఇలా మనం వచ్చే విధంగా మార్క్ చూసుకోవాలండి. చూడండి, ఇలా చూసుకొని డ్రా చేసుకోవాలండి. ఈ ఖర్చు కోసం అనేది మార్క్ అనేది నేను చూపిస్తానండి. ఇంత ఖర్చు పట్టేసుకొని కుట్టాలండి. డాటును అనేది మనం సన్నగా కుట్టకుండా మనం డాటు కుట్టేటప్పుడు ఈ సైజు డాట్ పట్టి కుట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ముందు వచ్చేసి నార్మల్ నెక్, బ్యాక్ వచ్చేసి బోట్ నెక్. మీకు ఏ విధంగా కటింగ్ చేయాలనేది మీకు ఫ్రంట్ పార్ట్ లో మీకు అర్థమయ్యే విధంగా నేను చూపించానండి ఫ్రెండ్స్. ఇప్పుడు షేప్ బెల్ట్ పట్టి కట్ చేయాలండి. షేప్ బెల్ట్ పట్టి కట్ చేసుకునేటప్పుడు చూడండి, ఒకసారి ఇలా మనం మార్క్ చేసుకుందామండి. మనం మార్క్ చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఇలా మనం మార్క్ చేసుకున్నట్టయితే మనకి ఎంత ఖర్చు పోతుంది, ఎంత ఉంటుంది మనకు అనేది తెలుసుకోవాలండి. చూడండి, ఇదంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇదంతా కూడా మనకి కుట్టడానికి పోతుంది కాబట్టి అది ఒకసారి చూసుకొని చేయాలండి. 36 ఇంచులు అండి నడుము, అంటే 9 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకొని ఇది మనకి వచ్చేసి మెయిన్ లోపల మనకి ఉండేది. ఇప్పుడు మనం ఇక బెల్ట్ అనేది ఎంత ఉండాలా, 2 ఇంచులు 2.5 ఇంచులు ఉండాలి. 2.5 ఇంచులు ఉండాలంటే ఇలా మనం ఒక మార్క్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి మనకి ఎంత ఉండాలనేది 3.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. చూడండి, 3.5 కాడ మార్క్ చేసుకున్న తర్వాత ఇలా మనం ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి 3.5 కాడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోవాలా. మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇలా మార్క్ చేసుకోవాలండి. చూడండి, ఈ షేప్ అనేది మీకు పర్ఫెక్ట్ చాలా నీట్గా అనేది వస్తుందండి.
ఈ విధంగా పర్ఫెక్ట్గా చూడండి ఫ్రెండ్ ఎంత నీట్గా వచ్చేసిందో. మార్క్ చేసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి ఫ్రెండ్ ఇప్పుడు మనం హ్యాండ్స్